నామినేటెడ్ పోస్టుల విషయంలో పార్టీ అధిష్టానానిదే తుది నిర్ణయమని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఫరూక్ స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మంత్రులు ఫరూక్, ఆనం నారాయణ, ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. నామినేటెడ్ పోస్టులు ప్రకటించేందుకు అందరి నుంచి పేర్లు తీసుకున్నామని రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ తెలిపారు. మే నెలలో కడపలో మహానాడు జరగబోతుందని, పార్టీ కార్యాలయ నిర్మాణం చేయబోతున్నామని ఆయన తెలియజేశారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమం, పార్టీ వ్యవహారాలపై సుదీర్ఘ చర్చలు జరిపినట్లు వెల్లడించారు. మంత్రి గారికి అందరూ పేర్లు ఇస్తే పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. సో అందరూ ఆ నియోజకవర్గాల నుంచి ఇవ్వాల్సిన పేర్లన్నీ ఇచ్చారు. ఆ నిర్ణయం, తుది నిర్ణయం వచ్చి హైకమాండ్ తీసుకుంటుంది. సో అదేవిధంగా రేపు కడపలో కానీ మహానాడు మేలో వస్తుంది. దాని గురించి కానీ ఎలా చేయాలి ఏందనేది మంత్రి గారు మాట్లాడారు. అలాగనే జిల్లాలో కానీ ఒక పార్టీ కార్యాలయం, ఇది ఒకప్పుడులో ఇది పెద్దది అనిపించేది, ఇప్పుడు ఈ సైజ్ చాలట్లేదు. అన్ని జిల్లాల్లో కానీ ఎక్కడైతే గవర్నమెంట్ స్థలం ఉందో లేదా కొనుక్కోవడమో దానికి తగినంత స్థలం ఏర్పాటు చేసుకోవడం కోసం ఒక డిస్కషన్ చేశాము. దాని గురించి కానీ పరిశీలన చేయబోతున్నాము. అలాగనే సమిష్టిగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఇక్కడ ఖజానా ఖాళీ అయినా ఉండే వనరులతో ఎక్కడ ఇంపార్టెంట్ పనులు, ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో అవన్నీ కానీ అందరు శాసనసభ్యులందరితోనూ, ఎంపీ గారితోనూ చాలాసేపు మాట్లాడాము. 2 అవర్స్ డిస్కషన్ జరిగింది. పొలిటికల్ పోస్టులు ఏ రకంగా భర్తీ చేయాలా అందరూ కూర్చొని మాట్లాడు సమన్వయంగా అందరూ కూడా. ఎందుకంటే కొన్ని జాయింట్గా ఉంటాయి, కొన్ని కలిసి ఉంటాయి, కొన్ని కాన్స్టిట్యూషన్ సిటీ ఉంది, 2-3 శాసనసభ్యులు ఉంటారు. ఏ రకంగా చేసుకోవాలి దాని గురించి కూడా మాట్లాడాం. తుది నిర్ణయం వాళ్ళదే. వాళ్ళు ఏ రకంగా చెప్తే అటు చేసేవాడిని దాన్ని తీసుకుని పార్టీకి అర్పితం చేసి పార్టీ ఏ రకంగా డిసిషన్ ఆ డిసిషన్ ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి బాగా చాలాసేపు మాట్లాడాం. ఎమ్మెల్యేలు వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. మళ్ళీ ఒకసారి మాట్లాడుకుని అందరూ కూర్చొని ఒక నిర్ణయానికి వాళ్ళకి వస్తారు. తర్వాత కడపలో జరగబోయే మహానాడు గురించి కూడా చాలాసేపు చర్చ జరిగింది. ఎందుకంటే కడపలో మహానాడు, కడప చిన్న పట్టణం, అక్కడ చాలా వరకు వనరులు లేవు, అక్కడ కూడా అకామిడేషన్ కూడా ప్రాబ్లం ఉంది. కాబట్టి కడపలో పెడితే కడప 5 జిల్లాలో కూడా సెంటర్ అవుతుంది అని చెప్పి చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు, నెల్లూరుకు కడపలో పెడితే బాగుంటుంది చెప్పి. ఎందుకంటే ఇంతవరకు కడపలో కూడా ఎలాంటివి పార్టీ తరఫున పెద్ద కార్యక్రమాలు జరగలేదు. నెల్లూరులో కానీ, కర్నూలులో కానీ, తిరుపతిలో కానీ, మీకు అందరికీ అనంతపురం కానీ జరిగాయి. కానీ కాబట్టి కడపలో చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. దానికి కడప అయితే సెంటర్ అవుతుంది. ఏదైనా అకామిడేషన్ ప్రాబ్లం అయితే మన పిరమిడ్ మరోసారి 1.5 అవర్ నంద్యాల కానీ, అదేవిధంగా 2.5 అవర్స్ నెల్లూరు కానీ, చిత్తూరు కానీ, తిరుపతి కానీ ఉంటాయి. కాబట్టి అక్కడ ఏర్పాటు చేసుకుంటే